వెయ్యి చేసేదా పూజ జీవులకు వెయ్యి ఇన్ని చేకూర్చి 26,000 పూజ చేతును నాదు పుణ్యఫలము గురునిగను కొల్ల గురుతూరిపురమునున్న ధరలు నారాయణ స్వామి దాసుడల్లా శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ की जय बोलो गजेंद्र महाराज की श्री गणेश निनु भजिंतुमु शिवनंदनमा श्री गणेश निनु भजिंतुमु शिवनंदनमा लोगनि पूजिंचुतुंदुमु शिवनंदनमा लोगनि पूजिंचुतुंदुमु शिवनंदनमा श्री गणेश नीकु पूज चित्तमलरजेतुमय्या श्री गणेश नीकु पूज चित्तमलरजेतुमय्या 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 సాగుసేయ బోకమాకు జయము సంగుదయ దలంచి శ్రీ గణేశ నిను భజింతుము శివనందనమా తారకము నీవెనన్నది తరువాత తారకము నీవే అన్నది తరువాత పార్వతి తరించి నిన్ను గన్నది తరువాత పార్వతి తరించి నిన్ను గన్నది తరువాత తారకము నీవెనలుచు తరచి నిన్ను గన్న జనని తారకము నీవెనంచు తరచు నిన్ను గన్న జనని తరచి నిన్ను గన్న జనని తరచి నిన్ను గన్న జనని పార్వతి పరమేశులు మనసార పూజ చేసిరయ్యా శ్రీ గణేశ నిన్ను భజింతుము శివనందనమా లోగని పూజించుకుందుము శివనందనమా ఒక పత్రిదలముతో నీ పూజ చేసి మరొక పత్రిదలముతో నీ పూజ చేసి మరువకుండ మదిని వేడుకతో నీ పూజ చేసి మరువకుండ మదిని వేడుకతో నీ పూజ చేసి 21 పత్రిదలము ఇంట ఇంట పూజల 21 పత్రిదలము ఇంట ఇంట పూజ చేసి అన్న తోడ నీదు భక్తవరులను దరిచేర్చినావు శ్రీ గణేశ నిన్ను భజింతుము శివనందనమా లోగని పూజించుతుందుము శివనందనమా లోగని పూజించుతుందుము శివనందనమా కొండము కటి గలదు నీకి కారంపు మాధవలోకేశ్వరను కొర్రమట్టలు బతుకుత బతుకుత నన్నయి పండ కింద రెండు కొర్రమట్టలు తెలుగు సంపన్నాతో వెలబట్టుక దోస్త దోస్త నన్నడు తెలుగు సంపన్నాతో వెలబట్టుక దోస్త దోస్త నన్నడు తెలుగు సంపన్నాతో వెలబట్టుక కమ్మరి చంద్రన్న కత్తి పట్టుకొని నరుకుత నరుకుత నన్నాడు కమ్మరి చంద్రన్న కత్తి పట్టుకొని నరుకుత నరుకుత నన్నాడు వండుత నన్నారు కుమ్మరి గుండాయి కుండ పట్టుకొని అరే తోకల్లారిగా ఇక్కడ గడబడ గడబడ కోన్రే అవును చిరుతల రామాయణ మహోత్సవం జరుగుతున్నది చిరుతల రామాయణ మహోత్సవం అవు ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది ఇప్పటికి ఇది 3వ రోజు 3వ రోజు ఇంతవరకు దనక ఎక్కడ దనక జరిగింది ఇప్పటిదనక అవును నిన్న ఆ యొక్క శ్రీరామచంద్రుని కళ్యాణం జరిగింది శ్రీరామచంద్ర కళ్యాణం జరిగింది కళ్యాణం జరిగినాక 25 సంవత్సరాలు అయోధ్యపురి పట్టణంలో ఉన్నాక అయ్యా ఆ యొక్క కైకాదేవి వరములచే అయ్యా ఆ యొక్క శ్రీరామచంద్రుడు అవును ఆ పితృవాక్య పరిపాలనను అనుసరించి అడవులకు ప్రయాణమాయిండు. ఓహో కైకాదేవి ఆజ్ఞ ప్రకారము వరం కోరిన వరముల కొరకు
తండ్రి ఆజ్ఞ పాటించి వనవాసం పోయిండు. ఆ వనవాసానికి వెళ్ళిండు, ఆ అవును. గంగానది తీరమున పోయిండు. ఇప్పుడు నిన్న అక్కడికి జరిగింది, ఇప్పటి నుండి మళ్ళా ఇవాళ మరి ఆ యొక్క పరమాత్మ కృప వల్ల అందరూ సహకరించి, పెద్దలందరూ సహకరిస్తే ఎంతవరకు పోతుందో చూద్దాం చూద్దాం. చూద్దాం. మనం ఏమి చెప్పుకోలేం. అంతేనా? ఇప్పుడు ఇంతవరకు కనుక జరిగిన చరిత్ర, ఆ. పాదుక పట్టాభిషేకం జరిగింది. ఆ, ఇప్పుడు రామ లక్ష్మణుడు సీతాదేవి గంగానది బయటకు వచ్చి గంగ దాటలేక వటా వృక్షం కింద కొలువు తీరి, అవు. ఎవరన్నా గంగ దాటించేటి వారు వచ్చినా మనం దాటిపోయేదామని చెప్పి గంగానది ఒడ్డుకున్నారు. ఆ. ఆ గంగానది ఒడ్డుకు ఎవరు వస్తాండ్రు? ఇప్పుడు శృంగిబేరిపురం నుండి నిషాదరాజైన గుహుడు ప్రవేశమవుతున్నాడు. ఇప్పుడు అత్తాండు గుహుడు. ఆ రెడీ. అయ్యా సేవక, నీ యొక్క నామము, నీ యొక్క పూర్వస్థితి, నీ తల్లి పేరు, నీ తండ్రి పేరు, నీ సవిస్థానం అంతా విన్నవించుము స్వామి. నా యొక్క పట్టణమైన సుంబివేపురం అంటారు. శృంగిబేరిపురము. అయ్యా నీ యొక్క నామము? నా యొక్క నామం పైన గుహుడని వాడుతున్నారు. గుహుడు. నీ భార్య పేరు? నా భార్య అయిన సరళ అందరు. నీ భార్య పేరు సరళ. ఇవి రెండు కోల్యాలు ఎక్కడియే? నాయేనే కోల్యాలు. ఇవి నీయేనా? రెండు చోట కోల్యాలు. రెండు కోల్యాలే. దీని పేరు ఏం పేరు? దీని పేరు ఏం పేరు? ఒకటి చిన్న లింగన్న, ఒకటి పెద్ద లింగన్న. మొద్దుగట్టడు రాజలింగడు. వీళ్ళే ఇద్దరా? మొద్దుగట్టడు రాజలింగారు పేరు ముద్దుకున్నది, కానీ మొత్తం ఉల్లారకపోయినా ఎంత పెట్టినా వీటికి రేటు జర తిప్పలైంది. తిప్పలైంది. తిప్పలైంది అంతేనంటవా? మరి నీ భార్య పేరు? నా భార్య అయిన సరళ అంటారు. సరళ ఎక్కడలే ఉన్నది. నిన్న చేపల అమ్మ పోయింది, ఇంకా నైతే ఇంటికి రాలేదు. నిన్నటి సంజాటే పోయిందా? ఇయాటికి 3 రోజులు అవుతుంది. పొల్లగాళ్ళు అవ్వా అవ్వా బువ్వా బువ్వా అంటారు. ఇంక ఇది వరకు అయితే జాడలేదు. ఆకలి అవుతుందారా మీకు? సేవక, ఓ ఇప్పుడు 3 రోజుల వచ్చి పోయిందా? ఒకటేమో కదా? 3 రోజులు ఎక్కడ రాకపోయిందే రాములా? సేవక, సరళ ఇంక రాకపాయరా నేనేమి చేతు. 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 కాపలమ్మ పోయినాది సగిల ఎంత శ్రమపడెనో. కాపలమ్మ పోయినాది సగిల ఎంత శ్రమపడెనో. సగిల ఎంత శ్రమపడెనో. సగిల ఎంత శ్రమపడెనో. సగిల ఎంత శ్రమపడెనో. సగిల
అయ్యా ఏ వాడకు పోయింది కావచ్చు, చేపలమ్మడంటే సామాన్యమా? రావే రావే చేపలు తీసుకుంటారా అక్క? చేపలు ఓ సమాన జర లైట్ పెట్టరా అటు. చేపలమ్మ చేపలు. చేపలు తీసుకుంటారా అక్క? చేపలు అక్కడ. ఓ అక్క చేపలు తీసుకోవా? నిజంగానే అక్క మన చేపలు చూడు, చెర్ర చేపలు, మన కొత్త చెర్ర చేపలు, కుర్రమట్ట చేపలు. రాత్రి పోగని పొద్దున దాకా నన్ను చూడు తీసుకుంటావా అక్క? చేపలమ్మ చేపలు, కొత్త చెర్ర కుర్రమట్ట చేపలు రా. పోసిగా ఆగు ఒక్క నిమిషం. నీ చేపలమ్ముడు మన్ను తాళ్ళలో పోరా నువ్వు. కొద్దిగా నువ్వేం చేస్తాను? నువ్వు పెడతా కదా బువ్వ. అక్క తీసుకోవా? చేపలు అక్క, మన కొత్త చెర్ర చేపలు, మన బాగా చూస్తాను. చేపలు సలా కూడా ఆడికి పైసలు ఏమంటావు? నీ కళ్ళకు ఎవరు ఇస్తాను రా? నువ్వు మా ఇంట తాళల్లో పోతావు. రాత్రికి నా కలబొట్టు రాగిందే అని తెట్టు అయితాను జర రావే. నిన్ను చేసుకునే బదులుగా ఎంకరెడ్డి భావం చేసుకుంటే మంచిగా కాదు. కొడుక గట్ల చూసుకో అన్న పోయినావు కదా అన్న, మంచోళ్ళు చూసుకో ఎక్కడోడో. నా మొగడు నాకు ఇంకోడు ఎందుకు? ఈ మొగడు ఎక్కడ కట్టలేడే. నువ్వు వస్తావా? గట్ల చెప్తే నేను అవా చేపలు ఇగో నా మాట లెక్క అంటే మరి ఆ పోసారు కొత్త చెర్ర చేపలు పట్టుకొచ్చిండు. ఈ అమ్మకరా పోవే అని తోలిండు. మరి చేపల కావా చూడు. కర్మానికి 4 రోజులు అవలారా మీరు కొనుక్కొని కొంచెం ఆ గున్నమ్మని పైసలు ఆశీర్వదించి కొంచెం తొందరగా పంపాలి మీరు దయచేసి, అందరూ సహకరించి. నాకు చిల్లర ఎక్కనే ఎందుకంటే మన కాట ఎక్కువ ఉన్నది. మీరు దయచేసి కొంచెం తొందరగా సహకరించి పంపాలి మీరు అందరూ. పైసలు తీసుకో ఆదినా అక్క. ఆడు పోసాడు కొన్ని చేపలు నువ్వు పైసలు ఇచ్చినప్పుడు నువ్వు ఉట్టికి ఎందుకు ఇస్తావు అక్క? నువ్వు పైసలు తీసుకో, చేపలు తీసుకో. అవ్వా రావే బాబు, ఆకలి అవుతుంది. రావే ఆకలి అవుతుంది. చేపలు అమ్మడి కూడా గిన్నెని దగ్గర ఉండకూడదు అంటే 10 కిలోలు తెచ్చివి. ఇవాళ బుజారం ఒక్క పొద్దు వేస్తారం, ఒక్క పొద్దులు బాగా మంది ఉన్నారు మన గోళ్ళోళ్ళు. పెద్దోళ్ళ బాబాయ్ దగ్గరికి పోతే చెప్పని తీసుకోను. నువ్వెందుకున్నావు? నిన్న శర్రబెట్టుడా? అరే నేను తెత్తనే కాదు అమ్ముడు. అవ్వ చేపలు చేపలు, అవ్వ చేపలు చేపలు. నువ్వు కూడా తీసుకో అక్క, 2 తీసుకో. తక్కువనే రేటు, రుచి ఎక్కువ ఉంటాయి. కొత్త చెర్ర మన కొత్త చెర్ర చేపలేనవ్వా. మన కొత్త అత్త నేనెందుకు ఊరుకుంటా? నేను అత్త మన కొత్త చెర్ర చేపలు మా మనవరాలు. అవ్వ బాంచానికి 2 కాలం మొక్క. ఏంటిది 10 రూపాయలు వేసే బాడకావుడు కాదు కానీ కొన్ని అని మోస్తాను. సాంబోతి వరకు తాళ్ళు ఆడే చేసే వరకు మీకు ఏమనిపిస్తుంది కదా మీ నోళ్ళలో నా మన్ను. తీసుకోలేవా? తీసుకోలే సర్రై బాడకావుడాల సూతలాలన్నా చేపలు తీసుకోవాలా? ఈ సుందర సార్లు నుంచి వచ్చాడు మా బావ. దాని ముఖం చూడు ఎట్లుందో. బాగా మాడతాడు. ఎటు పోయిందిరా పోసాన్న? రావే చేపలు చేపలవా చేపలు. మీరు చేపలమ్మ చేపలు, పంది పరగ చేపలు, చేపలమ్మ చేపలు, కొత్త చెర్ర చేపలు, చేపలమ్మ చేపలు, కొత్త చెర్ర చేపలు. అక్క తీసుకో
తీసుకొని చెప్పన చేపలవ చేపలు నీ చేపలమ్ముడు నిజంగా అంటారు బావ వట్టిగానే అంటారు బావా అవలాలా ఏదో ఓ జిమ్మ చూపెట్టు నీ దగ్గర వట్టి మాటలు పట్టద్దు చేపలమ్మ చేపలు కొర్రమట్ట చేపలు చేపలమ్మ చేపలు కొర్రమట్ట చేపలు ఇన్నవా ఈ చేపల పైసలు లేకపోతే మీ అయ్య తెచ్చి పెడతాడా అవి మాయ లేకపోతే ఎవరు తెచ్చింది ఇంకా ఈ 4 కిలోల చేపలు ఇట్లనే ఉన్నాయి ఇగో చేపలు పిల్లలు పక్క గున్నమ్మా పోసా గున్ని గున్ని నిన్ను గుంజి కొట్టక విడువా గున్ని 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 నిన్ను గుంజి కొట్టక విడువా గుణమ్మ మంచిది గుణమంతురాలని నన్నే మెచ్చుకుంటురు మా ఊరోళ్ళు గుణమ్మ మంచిది గుణమంతురాలని నన్నే మెచ్చుకుంటురు దొరగారి దొడ్డాకు పెండాకు నేను పోతే దొరబిస్తాయని ముట్టులు మా ఊరోళ్ళు పాటేలు ఇంటికి పాలకు నేను పోతే పాటేలు బిగాయందురు మా ఊరోళ్ళు అట్టి చేపలు రెండు పచ్చి చేపలు రెండు కాకావునే కాకుడా మా పోషనికి పులబూగా వంగేటి బుంగేడు కల్లుదాయి పులబూగా వంగేటి బుంగేడు కల్లుదాయి రంగయ్య దొరాయన్నడు మా పోసాడు రంగయ్య దొరాయన్నడు మా పోసాడు పంది మాంసం తిని పందిట్లో అన్నాడు పడలెక్కినాలేవరు మా పోసాడు గున్నమ్మ మంచిది గుణమంతురాలాది నన్నే మెచ్చుకుంటురు మా ఊరోళ్ళు అమ్మా నీ పేరేం పేరమ్మా? నా పేరు సరళాంధ్రు సరళ పసిముండ కొరక ఇప్పటికే మా పోషణ ఆగలిస్తలేడంటే నువ్వు భుజం మీద చేయవాడు కావు కాదు నేనున్నానే అంటన్నా నా చేపలు ఎట్లు ఇస్తున్నావు? ఇక 200 కిలో నేను ఉండగానే ఎత్తుకుంటానా తన ఊకోర ముండ కొరక మీకు తుర్కోళ్ళకి ఇంతేనారా బారకావు మాకి వాయి లేదు వరుస లేదు. ఆడు ఇప్పటికే కొడతాడంటే నన్ను కొడతాడు నేను ఇక నువ్వేమన్నా మంచిగా చెయ్యి నా ఇప్పు మీద చేయక ఇప్పటికే అనుమానం బాగా గంతే ఏమన్నా కానీ గున్ని గున్ని నిన్ను గుండి కొట్టగా విడువా 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 నిండాడు వాడక్కనే
ఈడేమంటాడు కిన్నెల నీ మొగడే వాడు అంటాడు నా ఈడే మొగడా ఇంకో మొగడ తెచ్చి పెడతావా పోసి ముండా కొడుకా నీ ఒక్కనివే ఉన్నావా సక్కాని దొరాలున్నారు మా ఊరిలోన సక్కాని దొరాలున్నారు మా ఊరిలోన సక్కాని దొరాలున్నారు మా ఊరిలోన సక్కాని దొరాలున్నారు మా ఊరిలోన అవు పోజారు ఒక్కడినే ఉన్నా చక్కని దొరలు మా వాళ్ళు సరే చక్కని దొరలని చెప్తాను గాని అన్ని సక్కులు నాకు అటుగా జట్టెవు గాని అన్ని సక్కులు నాకు అటుగా జట్టెవు గాని ముఖా మీది కాదు అరే చక్కని దొరలు అంటాను కానీ ఈ బుగ్గ మీద కాటెత్త వచ్చిందే ఈ బుగ్గ మీద నదరవాడు కాటెత్త వచ్చిందే శ్రీలాడు ఈ బుగ్గ మీద నదరవాడది చక్కని చిలుకలకు చెక్కారయ్యావోతే చక్కని చిలుకలకు చెక్కారయ్యావోతే ప్రేమ గల్లా చిలుక కాటేసలి కోశాలు ప్రేమ గల్లా చిలుక కాటేసలి కోశాలు ఇది మీకు అనుమానమా ఓ 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 కోశాలు అవు పోజాలు ఆ చిలకలన్నీ తిరుగుతా అంటే ప్రేమగల చిలకలు చిలకలు చక్కెర పోయినా ఆ ప్రేమగల చిలక వచ్చి ఈ రక అట్టేసింది దానికి కూడా అది మనమే నారముండ కొడక అయితే చిలుకలు నేను కాటేసినాయి అంట సరే లేకపోతే మంది వచ్చేసి అనుకున్నా ఇంకోళ్ళు ఎత్తారు సరే మోటు పూలు మాట్లాడతాను బాగా నేనున్నా ఇంకా అని అన్నావు ఇంకెవరు వస్తారు సరే అనుకున్నామా చిలుకలు కొరికినాయి కానీ అన్ని సక్కులు నాకు అటుగా జట్టెవు గాని 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 పట్టు రంగాలెట్లు బదిలిందే గున్నమ్మ పట్టు రంగాలెట్లు బదిలిందే గున్నమ్మ బదిలిందే గున్నమ్మ బదిలిందే గున్నమ్మ ఇది చూడు నేను ఇక్కడ ఉండంగానే కన్ను కొట్టుకుంటా ఎవరిని కొడతాను కన్ను మన ప్రేమ ప్రేమ ఆహా ప్రేమ సరే కానీ ఈ పట్రాకి ఎట్లా వలిగింది చెప్పు ఈ రా గిరికిరా ఈ పట్రా ఇది ఎట్లా వలిగిందే అది ఎట్లా వలిగింది చెప్తాను చిన్నవ్వ ఇంటికి సిపిరికి నిలబోతే చింతా చిల్లా జరిగి తిరిగేదు కోశాలు చింతా చిల్లా జరిగి తిరిగేది కోశాలు ఇది నీకు అనుమానమా ఓ కోశాలు ఇది నీకు అనుమానమా ఓ కోశాలు ఇది నీకు అనుమానమా ఓ కోశాలు అది నీకు అనుమానమా ఓ కోశాలు కోశాలు తెల్లారాగా లేచి ఊడుసుకున్నామంటే చీపురు గట్ట లేకపోతే నువ్వు తాళాలా వాడితివి కూరగా బువ్వారైనా వాడితే మా చిన్న వాళ్ళు ఇంటికి చీపురు గట్ట పోయినా ఆ చింత కొమ్మ గారికి గింత అంజలి నాకు దానికి అనుమానం ఆరా పార్కాం సరే అనుకున్నామా అన్ని సక్కులు నాకు అటుగా జట్టెవు గాని అన్ని సక్కులు నాకు అటుగా జట్టెవు గాని బొచ్చ మీది గుంక ఎక్కడిదే గున్నమ్మ ఎక్కడిదే గున్నమ్మ ఎక్కడిదే గున్నమ్మ ఎక్కడిదే గున్నమ్మ అన్ని సత్తులు మంచిగానే చెప్తాను కానీ ఈ బొచ్చ గుబ్బెట్ట తేలిందే నీకు అవలాలా ఈయన బాధకు నేను ఇక బతకట్లేదు ఈడ అన్నాడు వాళ్ళకి వచ్చేది ఉంచుతావా ఓ మాటింటికి నేను కొబ్బరికాయకు పోతే పాదచ్చి మీద వాడేను కోశాలు ఓ మాటింటికి నేను కొబ్బరికాయకు పోతే అపోసారు
తెల్లారంగా దేవునికి మొక్కు ఉండదని నేను కొబ్బరికాయకు బండసిన ఇంత పోయినా ఆయన ముందే ఎగిరాం పని ఎట్లా బాగా సచ్చి తలిగింది కొబ్బరికాయ దొర శ్రీనివాసరెడ్డి అన్నాక ఆయన గావారు ఉరికి మా గుండె వచ్చిందని ఇట్టి గావార వాడుకు ఆ తారాజు మీద పోయి కొబ్బరికాయ పుస్తకం ఆయన చేతిలో పెట్టేవాడు నా చేతి నుంచి తారాజు మీద ఆ పాట వచ్చి అర్థమైతే పోసాను నేను ఈ గుబ్బు ఎక్కడు అని మొత్తుకోవాడితే అయితే కొబ్బరికాయ తలిగితే నీకు గుబ్బ తేలింది మరి అవలాల చూడండి కొబ్బరికాయ వదన ఎంత ఉంటది బాటు వదన ఎంత ఉంటది కొబ్బరికాయ కన్నా తరాల మీద పడితే బాటు లేచి ఇక్కడ తలుగుద్దా ఇదేమన్నా న్యాయమైన ముచ్చటి అని అంటారా చెప్పులమ్మా ఇంత బాగా అన్నావు అవలాలా దెబ్బ తాకినాక గుబ్బ వస్తుందా రాదా ఒక్కసారి నాకే ఉన్నోళ్ళు చేయలేవాట్టుంది మరి పోసిగా ఇప్పుడు లేదు బాగా బాటు వాదన కాలేదు నాకే నా పార్టీ వాళ్ళు చేయలేవాట్టుంది ఒకసారి కొబ్బరికాయ వాదనుకున్న బాటు వాదన కాలకు తెలియదంటావా మరి ఒక్కసారి నీ వాళ్ళు లేవట్టమని ఇగో వీళ్ళని లేవట్టమని చెప్పు లేవట్టమని బాటు వాదనుకున్న కొబ్బరికాయ వాదనకి ఎంత తేడా ఉంటుందో చెప్పు మా సాయిబాబా ఆగుతలేడు అక్కడ నుండి గిట్టలేపుతాను మా సాయిబాబా అన్ని సక్కులు నాకు అటుగా పప్పు మీద దున్ను ఎక్కడి వేగున్నమ్మా పప్పు మీద దున్ను ఎక్కడి వేగున్నమ్మా ఆగరాగరా పోజాలు ఎక్కడి వేగున్నమ్మా ఇవన్నీ మంచిగానే చెప్పినావు ఈ కొప్పు గింతగానో దుమ్మెట్లా అయిందా నీకు ఇక చూడు లేవాల ఒకసారి చూడండి ఇది కూడా మళ్ళక్క దుమ్మ అంటే ఏంటిదే ఇది కూడా చెప్పాటు ఆకలి అయితే రేడా మీ అయ్యా నేనే చేపలమ్మాల ఇవి పెట్టాలి నారపోసి నేను 3 రోజులు అయినా మీ అయ్యా 2 రోజులు అవుతాను సచ్చిందా కూరగాయలు కూడా అదే అంటే అల్లా బాబు ఒక్క నిమిషం నేను ఎటు పోలే కానీ కొడుక నేను చేపలమ్మ పోయినా నీకు అన్నం మీ అయ్య పెడతలేడు ఆడ చచ్చిందా చావలేదు మీ అయ్య అవ్వా పొద్దున దాకా పోతుంది అప్ప రాత్రి పోతుంది అప్ప పొద్దున దాకా రాయాలి రాత్రి అన్న పోయేప్పుడే పొద్దున్న ఏమంటా గున్నామా ఇక నువ్వు తాగినట్టు వాళ్ళ తాళాలో తీసుకుపోయి అలా కూడా నేర్పు అలా చెప్పిన బాగోతాం చెప్పు సమానం అన్ని సక్కులు నాకు అతుగా చెప్తావు గాని అన్ని సక్కులు నాకు అతుగా చెప్తావు గాని కొప్పు మీద దుమ్ము ఎక్కడి వేదున్నమ్మా 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 ఏగున్నమ్మా అన్ని సక్కులు మంచిగానే చెప్పినావు కానీ కొప్పు మీద దుమ్ము ఎట్లా అయిందే చెప్పన్నా అంటా చెరుకులు లేక కట్టెలకు నేను పోతే 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 సుడిగాలి వచ్చి కొప్పు చుట్టేను కోసాలు సుడిగాలి వచ్చి కొప్పు చుట్టేను కోసాలు ఇది నీకు అనుమానమా కోసాలు ఈ యొక్క బెస్తా వాళ్ళు ఆ గంగలో చేపలు పట్టుకుంటా ఉన్నంత లోపల ఆ యొక్క సీతారామ లక్ష్మణులు ఆ యొక్క గంగా నది తీరమునకు ఎలా బతుకుతున్నారో చూద్దాం. ఒక్కసారి ఎగురుతామా ఒకసారి ఎగురుదామా లైక్ ఒకసారి ఎగురుదాం ఒకసారి ఎగురుదాం ఒక్కటే సాంగ్ ఒక్కసారి ఒక్కసారి ఎగురుదాం
ఏం చేస్తారు? మేము చేపలు పట్టుకుంటూ ఈ గంగ లోపల చేపలు పట్టుకుంటూ ఉండేవాళ్ళము. ఎవరన్నా గంగా నది దాటేటి వారు వస్తే గంగా నది పడవ దాటించుకుంటూ దాటించుకుంటూ ఇక్కడ కాలం గడుపుతారు. మరి నీ పెళ్ళం గట్టుండన్న గిట్లుంటుందేమో మన పెళ్ళం. ఓ దీని మీద మన్ను పోయ్యా ఇంత కూడా చెడు తగ్గుతలేదే. మాకిచ్చావు అబ్బా ప్రాణేశ్వర హా లక్ష్మణ చూడు మా గంగ నది ఏ రీతికి ప్రవహిస్తున్నాడు. అవునాదా సరళ సరళ సరే కానీ సరళ దాదా చూస్తివా? అగో అతడి నుండి ఇద్దరు పురుషులు ఒక స్త్రీ మన నావ వైపే వచ్చుతున్నారే, ఎవరు కావచ్చును? వాళ్ళు చేపలు కొనేటోళ్ళు కావచ్చు, చేపల కస్తున్నారు కావచ్చు. నాదా సరే చేపలు కొనేటోళ్ళైనా వాళ్ళు ఎవరో తెలుసుకుందాం. పదము పదముప్ప
శ్రీ రాఘవరామచంద్ర మహారాజుకి. మీరు ఎవరు? ఎందు నిమిత్త కారణమై ఇటు వచ్చి ఉన్నారు? మాది అయోధ్యపురంబు. మేమిటు వనవాసంకి వచ్చుచుంటిమి. అయోధ్యాపురము మాది అరక వంశలము గుహా. అయోధ్యాపురము మాది అరక వంశములు గుహా. అయోధ్యాపురము మాది అరక వంశములు గుహా. అయోధ్యాపురము మాది అరక వంశములు గుహా. అయ్యాన బిందు యాజ్ఞ జనుదెంచి నిలుగు గుహా. అయ్యాన బిందు యాజ్ఞ జనుదెంచి నాము గుహా. అయోధ్యాపురము మాది అరక వంశములు గుహా. అయోధ్యాపురము మాది అరక వంశములు గుహా. హా గుహా మాది అయోధ్యాపురంబు. ఆహా, రామ శ్రీరామ రఘురామ జయ రామ రామ. రామ శ్రీరామ జయ రామ రఘురామ రామ. రామ శ్రీరామ రఘురామ జయ రామ రామ. రామ శ్రీరామ రఘురామ జయ రామ రామ. దళితను వేడుకతో దీవించు రామ. ఏ మార్గ దళితనాను ఎంతగా దీవించు రామ. వేడుకతో దీవించు రామ. ఎంతగా దీవించు రామ. రఘమ రామచంద్ర మమ్మల్ని దీవించుడు స్వామి. చల్లగా వర్ధిల్లుము. మంచివాడవు నిన్ను గాంచగముల మాయగువ. మంచివాడవు నిన్ను గాంచగముల మాయగువ. మంచివాడవు నిన్ను గాంచగముల మాయగువ. మంచివాడవు నిన్ను గాంచగముల మాయగువ. మంచిగాను గంగలది మమ్ముల దాటించుకువ. మంచిగాను గంగలది మమ్ముల దాటించుకువ. మంచి హా గువ. హా రామయ్య తండ్రి, నువ్వు ఒక మంచి వాడవు, మమ్మల్ని ఈ గంగన దాటించము. సరే అలాగే దాటించగలను. ఆ వలదు నాగా ఆ రాముణ్ణి ఈ పడవలో ఎక్కించగలదు కదా. ఆహా సరళ ఏమంటున్నావు? అద్దు ఆ పడవలో ఎక్కి అద్దు అపకీర్తి జరుగుతుందేమో. ఆ యొక్క రాటి ఆ యొక్క శ్రీరాము పాదము దానికి నాట్యాన్ని జరగవచ్చు కదా. ఆ పడవ స్త్రీ అయితే మనకు బాగా పొరపాటు ఉంది కదా. అవును నీవన్నది కాదన జాలను ప్రాణ సఖి. అవును నీవన్నది కాదా జాలను ప్రాణ సఖి. కానీ నేనొక్కటి తెలిపెదను నీకు ప్రాణ సఖి. నేనొక్కడి చెల్లించగలను ప్రాణ సఖి. ఆహా ప్రాణ సఖి, నువ్వు అనువిధంబునే నేనొక్కటి చెప్పేదాన్ని వినుము. చెప్పండి. సరే అయితే ఆ రామచంద్రుణ్ణి మన ఇంటికి తీసుకుపోదాం కదా. ఆ శ్రీరామచంద్రుని పాదాలు కడిగి మరునాడు పంపించుదాం. సరే అట్లనే పదము. శ్రీ రామచంద్ర మహారాజుకి. రహమా రమ్ము మా ఇంటికి సీతమ్మ తోడు తను రామ. రమ్ము మా ఇంటికి సీతమ్మ తోడు తను రామ. ఎన్ని సౌమిత్రి సారమ్మను తుంటిని రామ. ఎందో సావిత్రికి మమ్మను తుంటిని రామ. ఎన్ని సౌమిత్రి సారమ్మను తుంటిని రామ. ఎన్ని సౌమిత్రి మమ్మను తుంటిని రామ. ఆహా రామచంద్ర, ఆ యొక్క సీతమ్మ తోడు తాను ఆహా నీ సహోదరుడైన లక్ష్మణుని తీసుకొని మా ఇంటికి రమ్ము. హగువా సచ్చారిత్రులు మీరు మెచ్చుకుని భక్తి గువా. సచ్చారిత్రులు మీరు మెచ్చుకుని భక్తి గువా. సచ్చారిత్రులు మీరు మెచ్చుకుని భక్తి గువా. సత్యారిత్రులు మీరు మెచ్చుకుని భక్తి గువా. ఇచ్చే తులి మధుర బాధ ఇచ్చే తులి నమ్మి గువా. ఇచ్చే తులి మధుర బాధ ఇచ్చే తులి నమ్మి. సచ్చారిత్రులు మీరు మెచ్చుకుని భక్తి గువా. సత్యారిత్రులు మీరు మెచ్చుకుని భక్తి గువా. హా గువా, మీ యొక్క భక్తి నేను మెచ్చి ఉంటుంది. సరే నువ్వు అను విధంగా వెళ్దాం పదము. సరే పదము. ఆ యొక్క రామలక్ష్మణులని
ఆ గురుడు సరళ ఇంటికి తీసుకువెళ్ళి పాదములు కడిగి మరునాడు ఆ శ్రీరామచంద్రమూర్తిని నావదాడించున్నారు ఎదురలే. రాఘవరామచంద్ర రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా మోములన్నీ పండినాయ రామయ్య తండ్రి రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి ఆ స్వామి వంటి నీవే రామయ్య తండ్రి ఆ స్వామి వంటి నీవేలే రామయ్య తండ్రి తాతకి నీ ఒక వేటుక పూజావంట వాటకి నీ ఒక వేటుత కూల్చావంట ఆ శివుని ఇల్లు ఒక దెబ్బకు విరిచావంట ఆ శివుని విల్లు ఒక దెబ్బకు విరిచావంట పరశురాముడంత వాణ్ణి పారదోలినావంట పరశురాముడంత వాణ్ణి పారదోలినావంట కథలు చెప్పుతుంటే ఇల్లు మర్చిపోనా రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి అగు 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 అయ్యానే వస్తుందా బాబునే వస్తుందా అయ్యానే వస్తున్నా బాబునే వస్తున్నా కాలి గుండి తోటి రాయి ఆడది అయినాదంట ఆడు విండి నోటివాడి ఆడది అయినాదంట దయచేసి ఒక్కసారి కాళ్ళు గడుగ నీయమంట దయచేసి ఒక్కసారి కాళ్ళు గడగనీయమంట నా నావలోన కాలు పెడితే ఏమవుతాదో తంట రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి ఆ స్వామి వంటే నీవేనే రామయ్య తండ్రి మా స్వామి వంటి నీవేలే రామయ్య తండ్రి ఆహా రాఘవరామచంద్ర మీ యొక్క పాదములు గడి ఇప్పుడే ఈ గంగానది దాటించగలను కదా స్వామి సరే గుహ నీవన్నట్లు గువా నీవు మమ్మల్ని దాడి నుంచి అందనకు నీకు ఏమి కట్నం ఇవ్వాలన్నా చెప్పుము. ఆహా రాఘవరామచంద్ర ఈ గంగానది దాటించుతున్నాను భవసాగరం అనే నదిని నన్ను దాటించుము స్వామి శ్రీరాజా రామచంద్ర మహారాజ్ కి శ్రీరాముడెక్కేటి చిత్తారి పడవా శ్రీరాముడెక్కేటి చిత్తారి పడవా శ్రీరాముడెక్కేటి చిత్తారి పడవా శ్రీరాముడెక్కేటి చిత్తారి పడవా రఘురాముడెక్కేటి రతనాల పడవా రఘురాముడెక్కేటి రతనాల పడవా లక్ష్మణుడు ఎక్కేటి లావణ్య పడవా లక్ష్మణుడు ఎక్కేటి లావణ్య పడవా ఎయ్యర పడవా ఎయ్యర పడవా ఎయ్యర పడవా తొయ్యర పడవా ఎల్లో హైలేసా ఏలో హైలేసా హైలో హైలేసా హేలో హైలేసా హైలేసా ఏలో హైలేసా హైలేసా హేలో హైలేసా ఆహా రాఘవరామచంద్ర ఈ యొక్క పడవ ఈ పడవ నడి సముద్రంలో ఆగిపోయినాయి. నడి సముద్రంలో ఆగి ఉన్నది మీకేమైనా ఆభరణాలు ఉన్నాయా స్వామి గువా మా దగ్గర ఎలాంటి ఆభరణాలు లేవు, కానీ ఒక వేలు ఉంగరం ఉంది. నా సతీ సీతాదేవి దగ్గర ఒక చూడమని ఉంది. ఆ సఖి ఆ యొక్క తల్లిని అడిగి తీసుకోము శ్రీరాముడెక్కేటి చిత్తారి పడవా శ్రీరాముడెక్కేటి చిత్తారి పడవా రఘురాముడెక్కేటి రత్నాల పడవా రఘురాముడెక్కేటి రత్నాల పడవా లక్ష్మణుడు ఎక్కేటి లావణ్య పడవా లక్ష్మణుడు ఎక్కేటి లావణ్య పడవా ఎయ్యర పడవా ఎయ్యర పడవా ఎయ్యర పడవా తొయ్యర పడవా హైలేసా
రామచంద్ర హాగువా మనం ఈ గంగానది దాటి ఉన్నాం స్వామి. హాగువా ఇంత వరదనగా మేము నలుగురు అన్నదమ్మలం అనుకున్నాము, నీతోనే 5గురము. హాగువా హాగువా స్వామి యొక్క గుహుని జన్మ ధన్యము. నీలమేఘము వంటి శరీరము ఆ గుహునికి స్పర్శ తలగగా ఆ గుహునికి అసలు వైకుంఠ ప్రాప్తి నొసిగినంత ఆనందమైనది. వారి అనోన్య స్నేహితము అంతా ఇంత అనరానిది. శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి దండం పెట్టిపోయి ఆహా రాఘవరామచంద్ర ఇదే సంతోషం. ఇట్రా కూర్చో. ఆహా రాఘవరామచంద్ర మాకైనా సెలవు గుడిగా. సరే అదిగో ఆ గుహుడిని గుండెలకు హత్తుకున్నాడు. అందుకే ఆ శ్రీరామచంద్రుని తోబుట్టు సమానముగా భావించి సాగనంపి ఆ గంగా నది దాటి ఏ తీరుగా పోవుచున్నారు. ఇక పోయి. సీత లక్ష్మణ నాదా ఈ పంచవటి ఈ సహోదర లక్ష్మణ రామచంద్ర ఇప్పటికీ మనము మునుల ఆశ్రయం తిరుగుకుంటా వచ్చు. 10 సంవత్సరం గడుస్తున్నది. ఈనాటితోని ఈ పంచవటి తీరంలో నన్ను ఒక పర్ణశాల గావించము. అన్నయ్య రామచంద్ర అలాగనే కానీ నాదొక మనవి అన్నయ్య. చెప్పు సహోదర. నాదా ప్రాణేశ్వర, సఖీ సీత, ఎల్లప్పుడూ నీ వెంట ఉండడానికి వచ్చిన నేను నీతో ఒక మాట చెప్పేదను వినుము. చెప్పు. శ్రీరామని పాద సేవ చేసిన నాకు, శ్రీరామని పాద సేవ చేసిన వన వాసమే మందిర నివాసమౌను. శ్రీరామని పాద సేవ చేసిన నాకు ధరణియే యోగ్యమౌ తల్పమౌను. శ్రీరామని పాద సేవ చేసిన నార వస్త్రంబులే జల్తారు వలువలౌడు. శ్రీరామని పాద సేవ చేసిన కంద మూలంబులే భక్ష్య భోజ్యమౌను. దేవని దివ్య పాద సేవ సకల సంపదలనిచ్చు పాప పుణ్యములడంచు. రామ రామ స్మరణ నిరతంబు చేసిన వారు ఏడయుండిననే చేటుగలదే. ప్రాణేశ్వర, సతీ సీత, నీ నామం ధ్యానించినంతలో ఎలాంటి కష్టమైనా విడిపోవును కదా స్వామి. సఖీ సీత, ప్రాణేశ్వర, ఇదొక వనాంతరంలో తిలకించే సౌఖ్యం కాదు కదా. అవును నాదా. సీతాయి వనమును చూసితివా నీవును, సీతాయి వనమును చూసితివా నీవును. ఇంతలో ఇటు చూడము ఎంతో శృంగారము, ఇందర ఇటు చూడము ఎంతో శృంగారము. పటుతర మగు వృక్షములకు చూడుము ఆ ఫలములు, పటుతర మగు వృక్షములకు చూడుము ఆ ఫలములు. పిటపట అనరాయుదే అటు ఇటు
జానకి, ఈ వనము చూడుము ఎంత శృంగారంగా ఉందో. అవును నాదా. ఇది జానకి, ఆ యొక్క చిలుకల వల్ల కిలకిలే అనుకుంటూ ఏ రీతిగా ఉన్నాయో చూడుము సరి. అవును నాదా, ఎంతో అందంగానున్నది. ఇదే అయోధ్య వలె ఎంతో అందంగానున్నది నాదా. కడుమోదమాయ నాదాయి కాననంబునా చూడ చూడ నా మదికి వేడుక మీరా. ఓదమాయ నాదాయి కాననంబునా చూడ చూడ నా మదికి వేడుక మీరా. అటు చూడుము వన మృగముల ఆనందము, అటు ఇటు పరిగెడుతుండే ఎంతో ముదము. అటు చూడుము ఆనందము, అటు ఇటు పరిగెత్తుతూ ఆనందము. పటతరమగు వృక్షములకు ఫలములు గలవు, వింటిని పక్షుల పలుకులు ఎంతో మధురము. పటతర మధువృక్షములకు ఫలములు గలవు. నాదా ప్రాణేశ్వరా, ఇంటివ పక్షుల కిలకిల ఎంతో ముదము. కడుమోదమాయ నాదాయి కాననంబునా చూడ చూడ నా మదికి వేడుక మీరా. మోదమాయ నాదాయి కాననంబునా చూడ చూడ నా మదికి వేడుక మీరా. అంత వింత నరాదు వనశోభనము, ఎంతో వైభవముండే వన శృంగారం. అంత వింత వనరాజు వన శోభనము, ఎంతో శృంగారముండే వన వైభవము. శ్రీకారం బహు శ్రీధరకిష్టం పేట, రాజలింగమును బ్రోతినట్టి రఘుకుల సోమా. శ్రీకారం మౌనంటి కిష్టం పేత, లింగమును వేడినట్టి రఘుకుల సోమా. కడుమోదమాయ నాదాయి కాననంబునా చూడ చూడ నా మదికి వేడుక మీరా. మోదమాయ నాదాయి కాననంబునా చూడ చూడ నా మదికి వేడుక మీరా. చూడ చూడ నా మదికి వేడుక మీరా. ప్రాణేశ్వర, చకి, ఈ కానన సంచారం ఎంత అందంగా ఉన్నదో కదా. ఆ పక్షుల పలుకులు, ఆ వన మృగముల ఆటలు వర్ణింపజే సఖ్యంగా ఉన్నది కదా నాదా. అవును కదా సీత. కాళేశ్వరం నుండి రామాయణ భక్తులు వచ్చిండ్రట. ఒకసారి ఈ వేదికపైకి వచ్చి ఈ రామాయణాన్ని తిలకించి మమ్మల్ని ఆశీర్వదించగలరని మనవి చేస్తున్నాము. అలాగే యాలాల నుండి వచ్చిన భక్తులు కానీ ప్రతి ఊరి నుండి మేము ఈ స్టేజ్ పైన ఉన్న మాకు తెలియదు మీరు ఎవరు వచ్చిందో, మమ్మల్ని ఆహ్వానించలేదని బాధపడకుండా ఈ యొక్క రామాయణము అందరిది, మేము మీలో ఎంతటి వారము కాదు, అందరిలో మేము మీకు చిన్న వారము, మీలో ఏమి తెలియని అజ్ఞానము కాబట్టి మనవిని తెలిపెదగను మా రాఘవ వినుమా, మనవి తెలిపెదగను మా రాఘవ వినుమా, నా మనవిని తెలిపెదగను మా రాఘవ వినుమా, మనవిని తెలిపెదగను మా రాఘవ వినుమా. పర్ణశాల గట్ట భోగ బలుబగు చిత్రము దోచే, పర్ణశాల గట్ట భోగ బలుబగు చిత్రము దోచే, పర్ణశాల గట్ట భోగ బలుబగు చిత్రము దోచే, పర్ణశాల చిత్రము దోచే, పాపిని డుకు వచ్చినాది గరు
అన్నయ్య రామచంద్ర, ఇక్కడ పర్ణశాల కట్టడం ఏదో అపశకునం అనిపిస్తుంది అన్నయ్య. ఇక్కడ పర్ణశాల కట్టవలదు అన్నయ్య. సహోదర లక్ష్మణ ఆగు. దుగ్నే రామచంద్ర, నువ్వు చెప్పిన విధముగానే నేను పర్ణశాల కట్టదను. జై జై రామ జానకి రామ, జై రామ జానకి రామ, ఆహా రామ అయోధ్య రామ. అన్నయ్య రామచంద్ర, కానన భూములెల్లా గణికాంగి కాంబేరా సురారతాన్విత నా మనవి తెచ్చియు సమగ్ర ధర్మముగాంచి నీ పాద స్థానము చేర్చువాడా. నన్ను శాంత దయారుసిగాంచి సన్మానము చేసి బంపు బుధమాన్యుడా పోయదనిపుడు నీ నాజ్ఞనివుడి. అన్నయ్య రామచంద్ర, సహోదర లక్ష్మణ ఇప్పుడే వెళ్ళేదను. అట్లాగే వెళ్ళు సహోదర. రాఘవ గుమ్మడి టేకు వృక్షములు, ఒక వృక్షములు పొట్టెడు తరుగులు, మద్దులు మద్దులు మారెడు తరుగులు, పాల వృక్షములు పంచ వృక్షములు, సంపంగి విరజాతి పువ్వులు, చామంతి గన్నేరు పువ్వులు, చామంతి గన్నేరు పువ్వులు. ఎక్కడ చూసిన ఫలములు లేవు, ఎక్కడ చూసిన ఫలములు లేవు. అదిగో చూడు కనబడుతున్నవి, అదిగో చూడు కనబడుతున్నవి. ఒక మామిడి వృక్షము చూసిని, ఒక మామిడి వృక్షములు, ఒక మామిడి వృక్షము చూసిని, ఒక మామిడి వృక్షము తోను. ఫలములకైనే పడవేసెదను, ఫలములకైనే పడవేసెదను, ఫలములకైనే పడవేసెదను, ఫలములకైనే పడవేసెదను. ఫలములకు వెళ్ళినప్పుడు ఒక కోకమామిడి వృక్షముకు బాణం చేసిన ఎడల అందులో ఎవరో మునీశ్వరుడు తపస్సు చేస్తున్నాడు. నా యొక్క శరం దాకి ఆ యొక్క మునీశ్వరుడు శిరస్సు తెగిపడెను. మనకు ఏమి అపరాధాలు వచ్చినాయేమో అన్నయ్య. సహోదర లక్ష్మణ, ఎంత విపత్తు జరిగిపోయా కదా. ఓహో రాఘవ రామచంద్ర, నేను ఆకాశవాణిని పలుకుచున్నాను. ఆ తెగిపడిన వాడు మునేశ్వరుడు కాడు, శూర్పణఖ కుమారుడైన జంబకాసురుడు మరణించినాడు. మీరు రాక్షసులను సంవరించుటకే ఉద్భవించినారు కావున మీకు ఏ పాపమును లేదు. మీరు నిశ్చింతగా ఉండండి. నేను ఆకాశవాణిని పలుకుచున్నాను. వాడు శూర్పణఖ కుమారుడు జంబకాసురుడు. వాడొక ఘోర రాక్షసుడట. అవును కదా అన్నయ్య, మనకు ఎలాంటి భయం లేదు కదా. సరే అన్నయ్య చిత్తం. చెల్లెల నేను సురవైరి రావణాసురుని చెల్లెల నేను సురవైరి రావణాసురుని చెల్లెల నేను సురవైరి రావణాసురుని చెల్లెల నేను సురవైరి రావణాసురుని చెల్లెల నేను కరముప్పగ చూపన కాగలదు నా నామంబు కరముప్పగ చూపన కాగలదు నా నామంబు మాయోపాయము తేతమై మెల్లా తిరిగేదా మాయా
ఉష 1000 పోతేంది ఏందమ్మా వెనుక కొట్టకు ముంగట లేస్తుంది ఏడ్జలి ఉషో ఉషో అంటున్నావు నొప్పి లేస్తుంది కదా ఎందుకు నన్ను చూసి ఉష అంటున్నావు ఎందుకంటున్నావా చెలి నిన్ను చూసి అంటలేను ఒక తాత శాలోళ్ళ తాత ఈ ఊళ్ళు ఉన్నారా శాలోళ్ళు శాలోళ్ళ తాత 90 ఏళ్ళ పెద్ద మనిషి ఊళ్ళే ఇల్లు కట్టుకున్నాడు ఆ తొవ్వమిన్నే ఇల్లు ఉన్నది ఆ ఇంటికి మళ్ళీ ఇంత దిడ్డు ఉన్నది ఏది వాళ్ళకు మొగ్గం వేసే కాడ దిడ్డు ఉంటుంది శాలోళ్ళ మొగ్గం నెయ్యంగా ఆ సంవత్సరమే కొత్తగా పెళ్ళైంది 16 ఏళ్ళ అమ్మాయి ఆ 16 ఏళ్ళ అమ్మాయి వాళ్ళ అత్త అన్నది కంటే బిడ్డ బైరను కొట్టుకపోయి బర్రల వడగొట్టి రాపమ్మన్నది అన్న ఓలే ఈ అమ్మాయి బైరను 16 ఏళ్ళ అమ్మాయి బైరను కొట్టుకొని రానుపోయింది పోతే 90 ఏళ్ళ పెద్ద మనిషి మొగ్గం నేస్తాడు మొగ్గం వేసేటోడు సప్రిజేక చూడద్దా 16 ఏళ్ళ అమ్మాయిని చూసి ఏమంటాడు ఉషో 100 పోతేంది అన్నాడు పొల్ల గజ్జు అన్నది వెనుకవి తిరిగి చూస్తే ఎక్కడ వెళ్ళారు బర్రెను వడగొచ్చి మళ్ళీ ఇటు వస్తుంది ఉషో 200 పోతేంది అన్నాడు మళ్ళీ రోజొక్క 100 పెంచుతాడు పొల్లకు పెంచుతా అంటే ఆ పొల్ల చూసింది రోజు నా ఇజ్జత్ తీస్తాడు అని భర్తతోటి చెప్పుకున్నది అయ్యా ఏమున్నది బర్రెను కొట్టుకపోతే 90 ఏళ్ళ పెద్ద మనిషి శాలోళ్ళ తాత పాంగ 100 పెంచుతాడు రాంగ 100 పెంచుతాడు నేను బర్రెను కొట్టుకపోనన్నది ఏమున్నది మెల్లగా పొల్లని ఇంటి దాకా రమ్మ తాతని ఇంటి దాకా రమ్మని అన్నాడు మళ్ళా పొల్ల బర్రెను కొట్టుకొని పోతాంది ఏమంటాడు ఉషో నేసే సీరబోతేంది అన్నాడు జై శ్రీరామ్ నేసే సీరబోతేంది అన్నాడు